దీపావళి రోజున ఎవరికైనా గ్రహశాంతులు కానీ లేకపోతే ఇంట్లో కానీ వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే కొన్ని వస్తువులు ప్రత్యేకించి ఆ రోజున దానం ఇచ్చుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు పండితులు. అలాగే వేద పండితుల అభిప్రాయం ప్రకారం చూస్తే ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అమావాస్య రోజు తిది ఏది తగులుతుందో ఆ రోజున పెద్దలకు కూడా తర్పణాదులు ఇస్తే మంచిదని చెప్తున్నారు. ఈ క్రమంలో నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ దానం ఇస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని, అంటే దీపావళి రోజు ప్రత్యేకంగా ఇస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనతో మాట్లాడడానికి చేమలపాటి వారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజున అంటే మన దీపావళి స్పెషల్ రోజున ఆ రోజున ఏమైనా నువ్వులు దానం చేస్తే ప్రత్యేకమైన ఇప్పుడు ఏంటంటే అండి, మన దక్షిణాది తమిళనాడు ప్రాంతం అంతా కూడా ప్రతి అమావాస్యకి తర్పణాలు అనేది వదులుతారు, వాళ్ళ సాంప్రదాయం. మన వాళ్ళు కూడా ప్రతి అమావాస్యకి పితృతర్పణాలు అనేది కంపల్సరీగా వాళ్ళు చేస్తుంటారు. అది ఆచారం పూర్వంపరం నుంచి వచ్చేటటువంటిది. అలాగే దీపావళి అమావాస్య నాడు చతుర్థి సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఉండి, చతుర్థి తర్వాత అమావాస్య ప్రవేశం కాబట్టి ఎవరైనా ఉపవాసంతో ఉండి బ్రాహ్మణులకు కానీ విశేషమైనటువంటి మనస్సంకల్ప సిద్ధులన్నీ నెరవేరేటువంటి దానాలు అనేవి కొన్ని చేస్తారండి. అది నవగ్రహ దానాలు చేసుకోవచ్చును. తర్వాత వాళ్ళకి మనోవాంఛ సిద్ధ్యర్థం ఎటువంటి దానాలైనా చేసుకోవచ్చు. ఈ దానాలు చేయడం ద్వారా గ్రహరీత్యా వాళ్ళ తాలూకా గోచారరీత్యా జాతకరీత్యా ఉన్నటువంటి సమస్త దోషం నుంచి విముక్తి కలిగి ఈ గ్రహశాంతి కలిగి వాళ్ళకి సకల శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ శక్తానుసార ప్రకారం దీపావళి అమావాస్య అనేది చాలా పట్టింపు అందరికీ కూడా. ఆ రోజు దానాలు చేసుకుంటే కుటుంబంలో ఉన్నటువంటి సమస్త రుణ బాధలు, సమస్త కష్టాలు, సమస్త సకలం ఉన్నటువంటి మనోవాంఛలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరి సకల సుఖ సంతోషాలతో అమావాస్య దీపావళి దానములు అనంతరం వర్ధిల్లుతూ ఉంటారండి. ఇది దీపావళి రోజున ప్రత్యేకించి అన్ని గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం ఉంటుంది. అందులోనూ అప్పుడు రుణబాధలు ఉన్నవారు మాత్రం నువ్వులు దానం చేస్తే మంచిదని చెప్పి పండితులు చేమలపాటి చెప్తున్నారు. దాని ప్రకారం చేస్తే ఆ రోజున ఆ పితృదేవత అనుగ్రహం కానీ లేకపోతే దానం చేయడం వల్ల గ్రహశాంతులు కానీ జరుగుతాయని చెప్తున్నారు.